జబర్దస్త్ లో వస్తున్నారు రాజాధిరాజా రాజ మార్తాండ. బా అంత సీన్ లేదండి, మన ధనాథన్ ధనరాజ్ వస్తున్నారు, చూసి ఎంజాయ్ చేయండి. నడక కలిసిన నవరాత్రే సిగ్గుపడితే శివరాత్రే వంపు సొంపుల ఎంగోత్ర్య కాలు జాడకే కంగోత్రి. ఏమిటి కాలు జారకి కంగోత్రియా? అంటే ఆవిడ యొక్క కీర్తి కిరీటాన్ని ప్రదర్శించడానికి నేను చేస్తున్న వానమాలు. నువ్వు నటుడు అని తెలుసు కానీ ఎంత నటుడు అని తెలీదు. రైట్ రా రట్రా. అయినా కూడా ఏంటి మంత్రి గారు డౌట్ నా మీద? ఇప్పుడు నేను కూడా పాడాలి. నడక కలిసిన నవరాత్ర. మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఈ రోజు దుర్దినం, మన తద్దినం, అదే రాజుగారి జన్మదినం. రాజుగారికి ఆటలన్నా పాటలన్నా మాటలన్నా మక్కువ ఎక్కువ. ఆ విషయం అందరికీ తెలిసిన విదితమే. ఆయనకి కళాకారులన్నా కవులన్నా ప్రేమ మక్కువ ఇష్టం. అందుకే కళ నచ్చంగానే ఆయన చేతిలో ఉన్న డబ్బులు గాని ధాన్యాలు గాని దశకం గాని అలా ఇచ్చి ఇచ్చి ఉన్న కారాగారం మొత్తం దొబ్బెట్టేసుకున్నాడండి. రాజుగారి దగ్గర పూర్తిగా పరిశీలించిన మీదట ఆయన కారాగారంలో ఇంకా 7 ఎకరాల వారములటువంటి నగలు ఉన్నాయి. కరెక్ట్, సారీ చెప్పినది కరెక్ట్. ఆయన బాగా పరిశీలించినాడు. రాజావారు వస్తున్నారా? రాజుగారు ఆయనకి ఆటలన్నా పాటలన్నా మాటలన్నా మక్కువ ఎక్కువ. శ్రీ 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 పిచ్చి కొట్టుడు పిచ్చి రాజుగారు వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ మేము వచ్చినాము, అలా అరవకండి. మహామంత్రి మీకు తెలియదేమో ఏమిటో, మా దగ్గర మా అత్తగారు ఇచ్చినటువంటి 7 వారాల నగరల్ని మొన్నే 3 వారాల కింద అమ్మి 1 వారం కింద డబ్బులు చేసినాను. మాకందరికి తెలుసు. ఎవరైనా నన్ను ఎంటర్టైన్ చేసినచో వారికే ఇది ఇచ్చినాను. ఓకే, ఈ రోజు మీ అందరికి ఒక పోటీ. ఏమిటో? నేను కొన్ని పొదుపు కథలు చెప్పుదాను. గురువు గారు దాన్ని విప్పవాలి. విప్పుతాను. అది కాదు, పొదుపు కథలు. ఫస్ట్ మహామంత్రి మీకే అడుగు. మరొక మారు వినుడి. వినుడి. దీని అర్థం మీకు తెలుసు. నవ యవ్వనంలో ఉన్నటువంటి ఒక స్త్రీ తనకి అందమైన భర్త కావాలని చెప్పేసి ఒక శుక్రవారం రోజు చక్కగా స్నానం చేసి పరికిని వేసుకొని చక్కటి పట్టాలు అలా కాలికి కట్టుకుని దాని పట్టీలందరూ పట్టీలందరూ అలా గుడికి వెళ్ళి, స్వామి నాకు ఇష్టమైన నా నాదుడు ఎక్కడా, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తీసుకెళ్తాడు అని గుళ్ళో గంట టన్ 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 టన్. అది అది స్వామి తప్పు. గుడిలో గంటని టిన్ టిన్ టిరిడి అంటారు. టన్ టన్ టరటర. నేను ఓడి తిని చెప్పు. శబాష్, మేము చెప్పుతాము. ఒకసారి వినుడి. ఒక చిన్న పిల్లని వాళ్ళ అమ్మ స్నానం చేపించుతుంది. ఎక్కడ? మేడ పైన. అప్పుడు చెంబులోంచి నీళ్లు తీసుకొని ఆ పాప మీద పోసినప్పుడు చెంబు స్లిప్ అయినది. అంతే, అక్కడి నుంచి టన్ టన్ టన దొల్లినది. అంతే. వాహ్వా కాదు, నెక్స్ట్ మీకే. లేవుడి, జాగ్రత్తగా వినుడి. అబ్బని తీయని దెబ్బ. అబ్బా, అబ్బని తీయని దెబ్బ. చెప్పుడి. రాజుగారు నేను చెప్పనా? నువ్వు ఏదున్నాను మన రహస్య మందిరం చెప్పవాలి, ఇక్కడ చెప్పకూడదు. రాజావారు, నాకు ఆలోచన వచ్చినది. ఏమొచ్చినది? ఒక వ్యక్తి అలా నడుచుకుంటూ వెళుతున్నాడు. అతని కాలికి సడన్ ముళ్ళు గుచ్చుకున్నది. అబ్బని అబ్బా అబ్బా అనేవరకు అలా ఒక ఆయన పక్క నుండి వచ్చి తీయని అన్నాడు. ఆయన తీశాడు. ఆ గాయం ఇప్పటికి పోలే కాబట్టి ఆ దెబ్బ అలా ఉన్నది. ఆ తీయని దెబ్బ అలా ఉంది. ఇది కరెక్ట్ కాదు. అబ్బా అనగా నాన్న. నాన్న చాలా తీయని వంతుడు అని అర్థం. అలాగే తీయని వంతుడు నాన్న దగ్గర తప్పు చేస్తే దెబ్బలు కూడా కొడతాడు కాబట్టి దాన్ని అబ్బని తీయని దెబ్బ. జాగ్రత్తగా వినండి. మీరు ఇలాంటి చిన్న చిన్న పొడుపు కథలు కూడా చెప్పపోతే ఎలాగా? మీరు లెగుడి, ఇలాంటివి చాలా చేశారు. ఇంకా మీకు టీం లీడర్ అయ్యే అవకాశం చాలా రోజుల తర్వాత వచ్చింది. ఇప్పుడు మీకు ఇంకొక పోటీ పెట్టేదాన్ని. జాగ్రత్తగా వినండి. చెప్పండి. ప్రేమ మీద పాట కావాలండి మాకు. ప్రేమ? ఎస్. 3:30 తీసుకో, నువ్వు 6:30 పెట్టుకో.
ప్రేమ అది ప్రేమ ఇది ప్రేమ ఇది ప్రేమ ప్రేమానే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని ప్రేమానే అది ప్రేమ అడుక్కు తినడం కాదు. ప్రేమ అనగా ఎలా ఉండాలి? ఎలా? నేను చెప్తాను, మీరు కొట్టుడి. ప్రేమ 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 అందమైన ప్రేమ 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 అందమైన ప్రేమ 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 వేద సుమగంధముల గాలి చివరా అతనొక ప్రేమ అతనొక సముద్రం. మనం ట్యూన్ ఇస్తే ఇలా ఈజీగా ఎక్కేయాలి. అది అది ప్రేమ. ఇందులో మీరు ఓడిపోయినారు. ఇటు రండి. మీరు లెగుడి బాగా ఊపుచున్నారు. రెగుడి మీరు లెగుడి. మీరు అందం గురించి పాట పాడుడి. అంటే నా గురించే కదా ప్రభు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అలా అనుకుంటా. అందమేగా నిన్ను చూసిన పరుగు తీసిన క్షణమిదే అందమంటే అనుబంధం సంగమంటే సంబంధం అందమంటే అనుబంధం సంగమంటే అందం గురించి పాట పాడమంటే అందాన్ని గిందాన్ని కలిపి ఏమిటది? అందమా అందమా అందమైన అందమా అందమా నీ పేరే చెప్పుమా అందమా నీ పేరేమిటి చెప్పుమా. అర్థమైనది అర్థమైనది. మీకు మేకప్ రూమ్ లో ఉన్నది. నెక్స్ట్ మీరు పాట పాడు. కాకి మీద. ఎగిరే కాకి దూకే కాకి నల్ల కాకి తెల్ల కాకి మధ్యన కాకి కింద కాకి పినకుడి కాడ కాకి పోలీసు బట్టల కాకి ఈయన కాకి ఆడ కాకి ఈడ కాకి. కాకి కుక్కు కుక్క కేకై కాకి కుక్కు కుక్క కేకై. ఇన్ని కాళ్ళు వదిలేసి గురువు గారు పప్పులో కాలేశారు. ఏమి క్రూ క్రూ అని పాడలే. మీరందరూ నా క్రూ కాబట్టి దాన్ని వదిలేసిన. మీరు పాడింది ఏమిటి? నా పుట్టినరోజు నాది ఎంత దరిద్రంగా చేయుచున్నారు. సరే ఇంకొక పాట పాడదని తీసుకోండి. అద్దిందాం ఇద్దిందాం తెగదిందాం తన్నుకు తిందాం 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 అద్దిందాం ఇద్దిందాం అద్దిందాం అడుగు తిందాం. అది అయిపోయింది. ప్రభు మీరు జీతం ఇయ్యక మేము ఆల్రెడీ అడుక్కునే తింటున్నాం ప్రభు. ఈ డైలాగ్ లేదు కదా, ఎందుకు చెప్పినావు? నాతో ఎవరైనా రాగాలలో గెలిచినచో వారికి ఈ 5,000 చూడు ఎంత ఉన్నాయో తెలియదు. అవి మీకు ఇచ్చేదను. రెడీ 1 2 3. ఓడిపోయినాడు. ఓడిపోయినాడు కాదు ప్రభు, స్వర్గస్థుడైన. అయితే మీరుండగా ఇప్పుడు మీరు పైకి లేపుతూ దించుతున్నారు. నేను ఎప్పుడు లేపే దించుతాను. మీరు ఒక లయలో పాడవలేను. లయవేనుమా? ఇవి కావాలను. బాగుంది బాగుంది. ఎత్తుకోను. ఓడిపోయినాడు.
రాజుగారు ఇక్కడ నరేష్ గారు వచ్చారు. ఒక 2-3 రాగాలు నేర్పించండి. రానా నరేష్ అన్న నేర్చుకోండి. వద్దండి అంత సాధన నేను చేయలేను. సో మీకు స్కిట్ ఎలా అనిపించింది? అంటే ఏమీ లేకుండా ఒక రాగంతో అంతసేపు నవ్వించడం చాలా కష్టం. అండ్ ముఖ్యంగా మీ బాడీ లాంగ్వేజ్ అండి, మొత్తం ఫిమేల్ బాడీ లాంగ్వేజ్ మాత్రం అస్టేజ్ గా ఉంది. ఈయన ఒక సాంగ్ చేయటం, ఆయన ఒరిజినల్ సాంగ్ పాడటం అంటే చాలా, నాకు ఫస్ట్ పాడినప్పుడు తెలియలేదు అది ఒరిజినల్ సాంగ్ అనుకున్నాను. దాని తర్వాత ఎక్కడో విన్నానంటే ఆయన పాడినప్పుడు అర్థమైంది నాకు. సో చాలా బాగా చేశారు. సో బర్త్డే ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారంటే నేను కూడా పిలిచుంటా ధనరాజ్ నా బర్త్డేకి. నవ్వి నవ్వి కళ్ళలో నీళ్ళు వచ్చేసి ఎవరికి వాళ్ళు వాళ్ళ టాలెంట్ తో అండ్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్ డైలాగు, సాంగ్స్, మ్యూజిక్ తో అండ్ ఫైనల్ అక్కడ చూడు మీ ఫ్రెండ్ ఏం తెలియని అమాయకంగా నించున్నాడు. ఏంటి లాస్ట్ లో సాంగ్ లేదు ఒక స్టోరీ చెప్తున్నాడు. కానీ ఫస్ట్ టైం అనుకుంటా రాకేష్ అక్కడక్కడ దోడలేసాడు ఈరోజు. తప్పు చెప్పాను ఒకసారి అనుకున్నాను, రెండోసారి కూడా కారాగారం ధనాగారం రా బాబు. సార్ నాగ్ బాబు సార్ ఎలా ఉంది మ్యూజికల్ స్కిట్? నాకు బాగా నచ్చింది. ధనరాజు రాజు గెటప్ ఏంటి, వీళ్ళందరూ దివాలా తీసిన రాజు గారు. ఎందుకే దాంట్లో ఏముంది, దాంట్లో ఇప్పటికీ తెలియదు సస్పెన్స్ అది. ఆ మూట పార్ట్ 2 లో చేద్దు కానీ రాజుగారి మూటలో ఏముంది అనేది మనం నాకు బాగా నచ్చిన పార్ట్ అది. నువ్వేదో పుడింగ్ లో ఒక రాగం తీస్తే అది వేరే సినిమా పార్ట్ కింద వాడు కన్వర్ట్ చేయటం బాగుంది. మంచి స్కిట్, అందరూ బాగా చేస్తారు. థ్యాంక్స్ సార్. ఆల్ ది బెస్ట్.